గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ని వెళ్ళి అడగండి. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి ఇన్సెంటివ్స్ పడ్డ తర్వాత మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. కొన్ని బ్యాంకులు ఏంటంటే పేర్లు వచ్చినా కూడా చెప్పట్లేదు. పిఎం విశ్వకర్మ గురించి మన ఛానల్లో ఇప్పటికే చాలా వీడియోలు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అయినప్పటికీ కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో కూడా మ్యాక్సిమం చాలా మందికి వచ్చే డౌట్లు ఏంటంటే లోన్ గురించి అండి. అంటే బ్యాంకర్స్ దగ్గర నుంచి లోన్స్కి సంబంధించి కొన్ని బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నారని చాలా మంది అయితే కామెంట్లు వేశారు. ఈ పిఎం విశ్వకర్మ వచ్చేసి 2023 సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి. ఈ 2023 సెప్టెంబర్ నుంచి మరో 4 సంవత్సరాలు అంటే 2027 సెప్టెంబర్ వరకు కూడా ఈ స్కీమ్ని కొనసాగించడం జరుగుతుందన్నమాట. అంటే 2027 సెప్టెంబర్ వరకు కూడా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ స్కీమ్ కింద. సో ఇప్పటికీ కూడా పిఎం విశ్వకర్మ అప్లికేషన్ ఉంది, ఇంకా క్లోజ్ అవ్వలేదు. పిఎం విశ్వకర్మ సంబంధించి అప్లికేషన్ ఎక్కడ పెట్టాలంటే ఎక్కడైతే సిఎస్ సెంటర్ ఉంటుందో సిఎస్ సెంటర్లో మాత్రమే పెట్టాలి. ఇది సిఎస్ సెంటర్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ మీ సేవ కానీ లేదంటే బయట ఇంటర్నెట్ సెంటర్కి ఇవ్వలేదు, సిఎస్ సెంటర్కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకవేళ అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న సిఎస్ సెంటర్కి వెళ్ళేసి అప్లికేషన్ని పెట్టుకోవచ్చు. సో జనరల్గా ఈ స్కీమ్కి మన అప్లికేషన్ పెట్టగానే 3 స్టెప్స్లో వెరిఫికేషన్ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలిజిబిలిటీ ఉండి మనం కనుక అప్లికేషన్ పెడితే గ్రామ స్థాయిలో ఫస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీకి, గ్రామ పంచాయతీ సెక్రటరీకి లేదా మున్సిపల్ స్థాయిలో అయితే వార్డ్ మెంబర్స్ కానీ లేకపోతే వార్డు సంబంధించిన కౌన్సిలర్స్ కానీ ఎవరైనా ఉంటారో ఆథరైజ్ పర్సన్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి మనం పెట్టిన ఏదైతే వర్క్ ఉందో మన కులవృత్తి కనుక అదే అయితే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేస్తారు. అక్కడ ఏమొస్తుందండి, మామూలుగా అప్లికేషన్ పెట్టినప్పుడు రివ్యూ పెండింగ్ బై గ్రామ ప్రధాన్ లేదా యూఎల్బీ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ బేసిక్లో వాళ్ళు ఇంకా అప్లికేషన్ పంపించాలన్నట్టు పైకి. ఒకవేళ పంపించారనుకోండి మనకి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే యువర్ అప్లికేషన్ ఈజ్ రికమెండేషన్ బై గ్రామ ప్రధాన్ లేదా యూఎల్బీ అని వస్తుంది, అర్బన్ లోకల్ బాడీస్ అని. ఒకవేళ రాకుండా పర్లేదు, మనం నెట్లో చూసుకోవచ్చు, లాగిన్ చూసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ డిఎంకి వెళ్ళిపోతుంది, డిఎండిసి అని, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ మనకు రివ్యూ పెండింగ్ బై డిఎండిసి అని చూపిస్తుంది ఎప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో అక్కడ నుంచి కూడా డిఎండిసి నుంచి వాళ్ళు కనుక మనీ ప్రాపర్గా వెరిఫై చేసి అక్కడ నుంచి మళ్ళీ పైకి పంపించారు అనుకున్నప్పుడు రికమెండెడ్ బై డిఎండిసి అని వస్తుంది టెక్స్ట్ మెసేజ్. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే రివ్యూ పెండింగ్ బై డిఎఫ్ఓ అని వస్తుంది, అంటే ఫైనల్ స్టేజ్ అన్నట్టు ఇది స్టేట్ హెడ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డిఎఫ్ఓ పెండింగ్ అని కనిపిస్తుంది అంటే అక్కడ మన అప్లికేషన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చెక్ చేసుకోండి, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ అయిపోయి కూడా మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్టేజ్ కనుక ఉంటే డిఎఫ్ఓ అనుకు ఉందనుకోండి ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు, లేదా డిఎండిసి ఉందనుకోండి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నట్టు. ఒకవేళ గ్రామ ప్రధాన్ లేదా యూఎల్బీ అని ఉందనుకోండి స్టార్ట్ స్టేజ్లో ఉన్నట్టు. గ్రామ ప్రధాన్ లేదా యూఎల్బీ కనుక ఉండుంటే మీరు మీ యొక్క సెక్రటరీ కానీ లేకపోతే మీ వార్డ్ సంబంధించిన ఆథరైజ్ పర్సన్ కానీ అడగండి ఇమీడియట్గా. ఎందుకంటే మీరు అప్లికేషన్ పెడతారు కానీ వాళ్ళు ఏం పంపించలేదు. సో వాళ్ళు పంపిస్తేనే నెక్స్ట్ స్టెప్ మూవ్ చేస్తేనే స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది అనమాట. ఒక డిఎండిసి ఉన్నా లేకపోతే డిఎఫ్ ఉన్నా సరే టెన్షన్ పడే అవసరం లేదు. కొంచెం ఖచ్చితంగా అది అప్రూవ్ చేస్తారు, అంటే అప్రూవ్ అని చేస్తారు లేకపోతే రిజెక్ట్ అని చేస్తారు, ఏదో ఒకటి చేసేస్తారు. అలా మాత్రం ఉంచారు. కానీ గ్రామ ప్రధాన్ గ్రామ పంచాయతీ అట్నది పట్టించుకోవాలనుకోండి, అది ఎప్పటికీ అట్నే ఉంటుంది. మనం పోయి కన్సల్ట్ అయితేనే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు సెక్రటరీ, కొంతమంది చేయట్లేదు. సో అట్లా ఉందంటే అంటే గ్రామ ప్రధాన్ కనుక గ్రామ పంచాయతీ లెవెల్ కనుక పెండింగ్ ఉంటే ఇమీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఒక జిరాక్స్ సెట్ ఇచ్చేసి దానికి ఆధార్ కార్డు ఇచ్చేసి ఇమీడియట్గా మీరు ప్రాసెస్ చేయించుకోండి. ఆ తర్వాత డిఎఫ్ఓ అయిపోయిన తర్వాత అక్కడ ఏమొస్తుందంటే యువర్ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్ అని వస్తుంది. పిఎం విశ్వకర్మ అప్లికేషన్ ఈజ్ అప్రూవ్డ్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అని సంథింగ్ వస్తుంది. సో అక్కడ ఏంటంటే మీ అప్లికేషన్ అప్రూవ్ అయినట్టే. నెక్స్ట్ ఏంటి, ఆ టైంలో మీ అకౌంట్లో టూల్ కిట్ సెలక్షన్ ఎనేబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ సెంటర్ నుంచి కాల్ రాకముందుకు కూడా ఇక్కడ డిఎఫ్ఓ దగ్గర యువర్ అప్లికేషన్ ఇస్ అప్రూవ్డ్ అని రాగానే, లేదంటే యువర్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ కూడా కనిపిస్తుంది సార్, స్టేటస్ 2 రకాలుగా కనిపిస్తుంటుంది. సో అక్కడ టూల్ కిట్ సెలక్షన్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన టూల్ కిట్ సెలక్షన్ చేసుకోవచ్చు. మీకు అది మీ లాగిన్లో అంటే పిఎం విశ్వకర్మ అని కొట్టేసి ఇది అక్కడ లాగిన్ అయ్యి మొబైల్ నెంబర్ బెనిఫిషరీ లాగిన్ విత్ బెనిఫిషరీ అని కొడితే మొబైల్ నెంబర్ కొట్టి ఓటీపీ ఎంటర్ చేస్తే ఓపెన్ అవుతుంది. అక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు మీ యొక్క టూల్ కిట్ సెలక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు నచ్చిన టూల్ కిట్ సెలక్షన్ చేసుకోవచ్చు. ఒకటి ట్రైనింగ్ సెంటర్ కి ఎట్లా ఉందంటే, ట్రైనింగ్ సెంటర్ కి చాలా మంది ట్రైనింగ్ మాకు అప్రూవ్ అయిపోయింది, మాకు రాలేదు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ పంపిస్తున్నారు. 100% వస్తుందండి. దీంట్లో అయితే ప్రాబ్లమే లేదు. పిఎం విశ్వకర్మ 4 years కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది, కాబట్టి స్లోగా జరుగుతుంది అంతే.
ఇదొకటి. ఇక రిజెక్ట్ అంటే నేను ఆల్రెడీ ఎందుకు రిజెక్ట్ అయితే అని చెప్పేసి నేను లాస్ట్ వీడియో చెప్పాను, అది కొంచెం చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రైనింగ్ సెంటర్ కాల్ చేసినాక ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైనింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఇన్సెంటివ్స్ సంబంధించిన ట్రైనింగ్ వాళ్ళే పంపిస్తారు. గుర్తుపెట్టుకొని ఇన్సెంటివ్ సంబంధించి ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు అడగండి. మరి ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారో ట్రైనింగ్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఇష్యూ అని చెప్పేసి వాళ్ళే పిఎం విశ్వకర్మ వాళ్ళకి పంపించడం జరుగుతుంది లిస్ట్. వీళ్ళు పలానా వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది, వీళ్ళకి ఇన్సెంటివ్స్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి. సో మీకు కనుక ఇన్సెంటివ్స్ రాకపోతే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ సెంటర్ వాళ్ళని అడగండి. అక్కడ స్టేటస్ కూడా ఇన్సెంటివ్ సంబంధించిన 4,000 5,000 ఉన్నాయి కదా, ఆ ఇన్సెంటివ్ సంబంధించి కూడా స్టేటస్ కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. వాళ్ళ దగ్గరనే చూస్తారు వాళ్ళ సిస్టంలో. మీరు ఎక్కడైనా వేస్టే. నెక్స్ట్ అది అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయింది, ఇన్సెంటివ్స్ పడ్డాయి, సర్టిఫికేట్ వచ్చేసింది. టూల్ కిట్ అనేది ఇప్పుడు అంతలా అది వస్తుంది కానీ స్లోగా వస్తున్నాయి, ఒక్కొక్కరికి పంపిస్తున్నారు. బై పోస్ట్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. టూల్ కిట్ వచ్చేసరికి బై పోస్ట్ వస్తుంది, పోస్ట్ ఆఫీస్ ఇస్తున్నారు. ఓకేనా, అది మెల్లగా స్లోగా సప్లై చేస్తున్నారు. లోన్, ఈ లోన్కి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని బ్యాంక్స్ వాళ్ళు ఇస్తున్నారు, కొన్ని బ్యాంక్స్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఏమంటారంటే మాకు ఇంకా లిస్ట్ రాలేదేనో, లేకపోతే మాకు కొటేషన్ ఇవ్వమని చెప్పేసి, లేకపోతే మీ పేరు ఈరోజు కనబడ్డది డాక్యుమెంట్ తీసుకురామని చెప్తున్నారు, నెక్స్ట్ డే వేసరికి మీ పేరులో వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ బ్యాంక్ని వెళ్ళి అడగండి. మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి ఇన్సెంటివ్స్ పడ్డ తర్వాత మీరు ఒకసారి బ్యాంక్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. కొన్ని బ్యాంకులు ఏంటంటే పేర్లు వచ్చినా కూడా చెప్పట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీకు లోన్ ఇవ్వమని చెప్పేసి పిఎం విశ్వకర్మ డిపార్ట్మెంట్స్ పేర్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది చెప్పట్లేదు. ఇన్ఫార్మ్ చేయాలి. యాక్చువల్గా ఇన్ఫార్మ్ చేయకుండా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏ అప్లికేషన్ అయినా సరే దానికి వాలిడ్ వచ్చేసి 1 year అండి. ఇప్పుడు పిఎం విశ్వకర్మ అప్లికేషన్ వాలిడ్ వచ్చేసి కూడా 1 year ఉంటుంది. మీరు ఈ సంవత్సరం కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు January 1st అప్లికేషన్ పెట్టారనుకోండి, మీరు January 1st అప్లికేషన్ పెడితే మళ్ళీ మీరు January 1st వచ్చేసరికల్లా మీకు ట్రైనింగ్ అయిపోయి ఇన్సెంటివ్స్ వచ్చేసి లోన్ కూడా మీ అకౌంట్లో క్రియేట్ అవ్వాలి, ఈఎంఐ కూడా స్టార్ట్ కావాలి. సో అప్పుడు ఓకే. కానీ మీకు అంటే January 1st అప్లికేషన్ పెట్టి 2025 January 1st వరకు కూడా మీకు లోన్ రాకపోతే ఆ అప్లికేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు సరే బ్యాంక్ ఎందుకు ఎక్స్పైర్ అయిపోతుంది అంటే అది పంపించుంటారు, పిఎం విశ్వకర్మ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పంపిస్తారు. అట్లాంటి ఏం చేయరు, ఎందుకంటే వాళ్ళకి స్కీమ్ ఇవ్వాలి, వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఇంతమందికి ఇవ్వాలని వాళ్ళు పంపిస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేకపోతే బయట ఉన్న సిచ్యువేషన్ వల్ల కొన్ని బ్యాంకర్స్ ఏంటంటే అది ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళను ఇన్ఫార్మ్ చేయట్లేదు. అలాగే మీరు అడగండి ఒకసారి. ఒకవేళ ఇప్పుడు అయిపోయింది అనుకోండి, ఏం చేయాలంటే సింపుల్ అండి, ఏం లేదు. బ్యాంకర్స్ ఏమంటారంటే పోతారు మీరు, సార్ మాకు మీ పిఎం విశ్వకర్మ అప్లికేషన్ పెట్టాం వచ్చిందంటాడు. వచ్చిన దాని తర్వాత చేయండి, ప్రాసెస్ చేయండి అంటాడు. అని ఏమంటాడు సార్ మీ పేరు కనబడుతుంది కానీ మీ అకౌంట్ మీద ఓపెన్ అయితే డిలీట్ అయిపోయింది అంటాడు. సింపుల్. సో ఇప్పుడు ఇది చాలా మందికి వినబడేది, మీ పేరు డిలీట్ అయిపోయింది మీకు రావట్లేదు అంటాడు, లేదంటే కొటేషన్ తీసుకురా లేకపోతే అది తీసుకురా అంటాడు. లాస్ట్ వచ్చేసరికి మీ పేర్లు వెళ్ళిపోయింది అంటాడు. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, సరే కొంతమంది అయితే ఇంటెన్షనల్లీ చేయొచ్చు, అది వేరే. కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే 1 year దాటిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఎక్స్పైర్డ్ అయిపోతుంది అన్నమాట. ఎక్స్పైర్డ్ అయిపోయి కనబడట్లేదు. సో ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చిన్న ఎడిట్ చేయండి, అప్లికేషన్ ఫామ్ ఎడిట్ చేయండి. ఏం చేస్తారంటే అమౌంట్ ఎడిట్ చేయండి. ఇప్పుడు 1 lakh పెట్టుకుంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్గా, దాన్ని ఏం చేస్తారంటే 99,999 రూపీస్ పెట్టండి, అట్లా పెట్టండి. లేకపోతే ఏదైనా అడ్రస్ దగ్గర పాట దగ్గర లేకపోతే ఏదైనా ఒక చిన్న వార్డును స్ట్రీట్ ఏదో ఒకటి చేంజ్ చేయండి. సరే ఏదో ఒక అక్షరం ఒక లెటర్ ఏదో చేంజ్ చేయండి, అంటే మెయిన్ కాదు ఏదన్నా. దాని అర్థం మాత్రం అమౌంట్ సంబంధించి 99,999 రూపీస్ పెట్టండి, సింపుల్గా అయిపోయి సబ్మిట్ చేసేయండి. అప్పుడు ఇంటో తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చేయండి. సో అప్పుడు ఏమైందంటే సిస్టంలో కనబడిపోతుంది. సో మళ్ళీ రీఓపెన్ అయిపోతుంది అనమాట అది. సో కొన్ని బ్యాంకర్స్ అయితే చెప్తున్నారు, కొన్ని బ్యాంకర్స్ చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు మాత్రం 1 year లోపలనే కాల్ చేసి మరి లోన్స్ ఇస్తున్నారండి. కొన్ని బ్యాంకులు తప్పితే ఇక పేర్లు ఎందుకులేండి. సో అట్లా అనమాట. ఒకవేళ ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం అడగండి. కొటేషన్ అంటారా, కొటేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే 50,000 ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాము అని కూడా అంటున్నారు. సరే 50,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా ఫైనల్ డిసిషన్ బ్యాంకుదే ఎంత ఇవ్వాలనేది. యాక్చువల్గా 1 lakh ఇస్తామని చెప్పారు, దాని నుంచి కూడా 1 lakh ఇవ్వాలి. 1 lakh అడగండి, మాకు సార్ రిక్వైర్మెంట్ ఉంది, మాకు 1 lakh కావాలని అడగండి ఖచ్చితంగా. కొన్ని బ్యాంక్స్ అయితే 50,000 ఇస్తున్నారు. సో అది ఓకే, ఇక 50,000 1 lakh అనేది వాళ్ళ డిసిషన్ అది. దాన్ని కంప్లీట్ చేయడం లేదు, ఎందుకంటే కాల్ సెంటర్ కూడా మూసేశారు పిఎం విశ్వకర్మది. సో అట్లా కొటేషన్ ఇవ్వండి. జస్ట్ మీకు వర్క్ సంబంధించిన ఏదైనా కొటేషన్ ఉంటుంది కదా, ఆ కొటేషన్ ఇవ్వండి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర స్టాంప్ పేపర్ అగ్రిమెంట్ అది అంతే. మనం ఒక ఎవరికైనా అప్పించేటప్పుడు మనం బాండ్ పేపర్ నోటరీ రాపించుకుంటాం, బాండ్ పేపర్ లాగా సేమ్ ఇది కూడా అంతే. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పోయి ఒక స్టాంప్ పేపర్ మీద నోటరీ రిజిస్ట్రేషన్ చేయించుకొని స్టాంప్ చేయించుకొని ఇస్తే అగ్రిమెంట్, లోన్ అగ్రిమెంట్ అన్నట్టు అది. సో అట్లా ఇది ప్రాసెస్. ఇంకోటి టూల్ కిట్ గురించి ఏమైందంటే చాలా మంది టూల్ కిట్ అనేది మనకి టూల్ కిట్ సెలెక్షన్ చేసినాక ఒక మెసేజ్ వస్తుందండి, వితిన్ 6 monthsలో మీరు ఇచ్చిన అడ్రస్కి టూల్ కిట్ సప్లై చేస్తామని చెప్పి మెసేజ్ వస్తుంది. అక్కడ ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూన్లో టూల్ కిట్ సెలెక్షన్ చేసుకున్నాం అనుకోండి,
జనవరిలో రావాలి, జనవరి వరకు రావాలి. ఇప్పుడు జనవరి ఇంకా టూల్ కిట్ రాలేదు. ఏమవుతుందంటే టూల్ కిట్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది అన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ వాడడం అనేది 6 months వరకే ఉంటుంది. సో బ్యాంకర్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే టూల్ కిట్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది కూడా ఏం పనికి వస్తాయండి. ఒకవేళ ఎక్స్పైర్డ్ అయిపోయిన టూల్ కిట్ మీ దగ్గర ఈ వోచర్ మీ దగ్గర ఉంటే టూల్ కిట్ సప్లై చేసినప్పుడు స్కాన్ చేస్తే పని చేయదు కదా అది. సో ఏం చేస్తున్నారంటే రివోక్ చేస్తున్నారు, అంటే రద్దు చేస్తున్నట్టు క్యాన్సిల్ చేస్తున్నట్టు అన్నమాట. రివోక్డ్ బై అని టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. దానికి పెద్ద ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు అది. అది ఏం చేస్తారంటే ఆ 6 months తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది కదా అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇమీడియట్గా 1-2 daysలో ఇంకొక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తున్నారు, అంటే ఇంకొక లింక్ పంపిస్తున్నారు, ఇది క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకోమని. అంటే నెక్స్ట్ 6 monthsకి. సరే ఎప్పుడు ఇస్తారో తెలియదు, నాకు తెలిసి మేబీ ఈ ఇయర్లో కంప్లీట్ చేసినచ్చు టూల్ కిట్ అనేది. సో అది టూల్ కిట్ గురించి అయితే అది నాకైతే ప్రాబ్లమే లేదు. సో చాలామంది ఈ విషయం గురించి కూడా చాలామంది చాలా కామెంట్లు కూడా పెట్టారు. సో ఇంకా అయితే అప్లికేషన్ ఉందండి పిఎం విశ్వకర్మకు సంబంధించి. ఒకటి ఏదంటే టైలరింగ్ పెట్టుకోవద్దండి, ఒకటి ఏంటంటే టైలరింగ్ పెట్టుకోవద్దు, ఇంకోటి కార్పెంటర్ కూడా పెట్టుకోకండి ఆల్మోస్ట్, ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అయిపోయినాయి దానికి. ఒకటి టైలరింగ్ చేస్తారో వాళ్ళు ప్లస్ కార్పెంటర్ కొన్ని ఏరియాలకు సంబంధించి, మిగతా వర్క్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి, ఇంకా రన్ అవుతూనే ఉంది స్కీము. ఇంకా అప్లికేషన్ పెట్టాలనుకున్న వాళ్ళు సిఎస్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇదేంటి మ్యాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.